గుంటూరు జిల్లా తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. అది బైపాస్ రోడ్ సమీపంలోనే ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి వాహనాలు, సీజ్ చేసినటువంటి వాహనాలు, అలాగే ఆ కేసుకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా అక్కడ తెచ్చి నిలిపించారు. అయితే ఏళ్ల తరబడి కూడా ఆ కేసులన్నీ కూడా తెగని కారణంగా వాహనాలను కూడా అక్కడే సీజ్ చేసి ఉంటుంది పరిస్థితి. ఈ ఎండిన ఆకులు కావచ్చు, చెత్తా చెదారం అంతా కూడా చుట్టుపక్కల వచ్చేరి ఎవరో ఈ ఆకుతాయిలు ఎవరన్నా కానీ సిగరెట్ పీక అందించి అటు పడేసిన సందర్భంలో ఆ మంటలు చెలరేగాయి. అయితే ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ మంటలను ఆపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగానే కొన్ని వాహనాలు అయితే అగ్నికి ఆగుతైపోయి, ఎందుకంటే కొంత ఎండలు అవన్నీ కూడా ఉండడంతో మొత్తం చెత్తా చెదారం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్న కారణంగా ఆ వాహనాలను కూడా కొన్ని నిప్పట్టుకొని కాలిపోయిన పరిస్థితి. దాదాపు 10 వాహనాలు ఈ మంటల్లో కాలిపోయాయి. ఎందుకంటే ఆ వాహనాల్లో కొంత పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిలువ ఉంటుంది. కొన్ని ఆటోలు ఇలాంటి వాహనాలు అయితే డీజిల్ కూడా నిలువ ఉంటుంది కాబట్టి అవి కూడా అంటుకొని మరింత మంటలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చి ఆ మంటలను కూడా పూర్తిగా ఆపేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈలోగా కొన్ని వాహనాలు అయితే కాలిపోయాయి. వాటికి సంబంధించి ఆ కేసుల్లో పట్టుబడిన వాహనాలు విచారణ సందర్భంలో వాటిని చూపించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని అలాగే అక్కడ నిలిపి ఉంచారు. ఇప్పుడు అవన్నీ కూడా వాటిలో కొన్ని వాహనాలు అయితే కాలిపోయాయి. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి రావడంతో పోలీసులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.